आधी वेब से बर्दाश्त कर रहा हूँ तेरे को, और बर्दाश्त नहीं होता मुझे। मुझसे भी नहीं समझ में आ रहा क्या बात कर रहे तुम? समझ में आ रहा? और की इज्जत करना नहीं आता तुमको? घर से यही सीख के आए क्या? देखिए, जो मुंह में आए वो मत बोलो। कैसा इंसान है जी आप? मैं ऐसा ही चुप। అక్క ఏంది పిలిచినావు? ఏమైందక్క అట్లున్నావు? అది అక్క మళ్ళేమన్నా చూసినావా ఏంది? ఫిరోజ్ తన భార్యనేదో చేశాడే. అక్క నేను మీ ఇంట్లో పని చేస్తున్నా, బాయ్. ఏయ్ ఆగవే. మరి లేకపోతే ఏందక్క? నిజం చెప్తున్నానే, ఫిరోజ్ తన భార్యని కొట్టేవాడని నువ్వే చెప్పావు కదా. నా మొగుడు కూడా నన్ను కొడతాడు. ఎవరు చూడనప్పుడు నేను కూడా కొడతా. అయితే ఏయ్ నాకెప్పుడు చెప్పలేదేంటే? సరే ఇవన్నీ వదిలే. నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడ్డం నేను చూశాను. పొద్దున్నేమో ఫిరోజ్ ఒక్కడే ఇంటికి తాళం వేసుకుని బయటకెళ్ళాడు. అప్పుడు వైఫ్ ఏమైనట్టు? అంతెందుకు, రోజు ఈ టైంకి షాప్కి వెళ్ళేవాడు. ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏంలే ఊరికి పోయి ఉంటదిలే అక్క. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జస్ట్ వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఈజీగా చెప్పేస్తానే. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు. అక్క వదిలే, అనవసరంగా సార్ మళ్ళా తిడతాడు. ఏం తెలీదే, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు చాలు. ఏందది? ఫిరోజ్ ఫ్లాట్కి పనికి వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. నా మొగుడే నీకంటే నయ్యం. తాగుడు బంద్ చేస్తా అని ఒట్టేసిన ప్రతిసారి కనీసం వారం రోజులన్నా బుద్ధిగా ఉంటాడు. నువ్వెందక్క మరి ఇట్లున్నావు? వినవే, నా కోసం ఒక్కసారి వెళ్ళవే ప్లీజే. వెళ్ళవే అక్క ప్లీజే. నా కోసం నా కోసం నా కోసం వెళ్ళవే, నా కోసం ప్లీజే ప్లీజే అక్క ప్లీజ్. వెళ్ళవే. दुकान ఎందుకు బంద్ ఉంది? ముజే క్యా మాలూమ్. ఇది ఫిరోజ్ భాయ్ షాప్. బంద్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, అది ఆయన ఇష్టం. కాన్నక్రాలు చేయకరా కబీస్. మేము ఎత్తుకుతున్న ఎగ్గు గురించి నీకు తెలుసు కదా. ఎగ్గా? నాకేం తెలియదు. నాకు ముందు నుంచి మీ మీద అనుమానం ఉందిరా. చెప్పు. ఆ ఎగ్గుని ఫిరోజ్ భాయ్ ఇంటికి తీసుకెళ్ళిండు, నాకేం తెలియదు. ఇల్లెక్కడా? ఇల్లెక్కడా? చెప్పు చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదక్క. అంతా మామూలుగానే ఉంది. మేడం ఊరికి పోయిందంట. అలా అవ్వకూడదే. ఆ ఫ్లాట్కి దీని మీద ప్రింట్ చేసి తీసుకురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? దొరికిపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నా వల్ల కాదు. శిల్ప, నిజంగానే నువ్వు అన్నట్టు అక్కడేం లేదనుకో, గొడవే లేదు. కానీ నా అనుమానం నిజమైతే మనిద్దరం ఫేమస్ అయిపోతాం. నన్ను తిట్టిన ఈ అపార్ట్మెంట్ వాళ్లే నన్ను పొగుడతారు. అక్క ప్లీజ్ 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 నా కోసం ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నేను నీకు ఏమైంది అలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు, అది జస్ట్ వాకింగ్కి వెళ్ళొస్తున్నా. ఓ కుకింగ్ వీడియోస్ కోసం అని సన్నబడుతున్నావు కదా. సర్లే, రేపు నుండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తాను. అను చేతికి ఏమైంది? కట్ అయింది? ఏం లేదు, కిచెన్ లో ఏదో కట్ చేస్తుంటే. ఇలాంటివి అసలు నెగ్లెక్ట్ చేయకూడదాను. ఆగు, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. రా. వద్దు. రాను. పర్లేదు. ఏ రాను. బేబీ రమ్మన్నానా? రాను. బేబీ పర్లేదు. గుండు అను. మొన్న కమిటీ హాల్ మీటింగ్ అప్పుడు నేను ఊరెళ్ళాను. అందరూ నీ గురించి అలా అంటుంటే చాలా బాధ అనిపించింది. కానీ నువ్వేంటో నాకు తెలుసు కదా. ఏమైందను? ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అంటే వరుణ్ ఒక్కడే ఉన్నాడు కదా.
సరే 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 థ్యాంక్ యూ. ఓకే ఓకే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అను 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 ఏంటి ఇంతసేపు? ఏం లేదు, కొత్త స్వెటర్ ట్రై చేస్తున్నా. అన్నీ ఉన్నాయా లేదో సరిగ్గా చూసుకో. హా. బయట ఒకటే ట్రాఫిక్, ఎవరు వెళ్ళాల్సిన దారిలో వెళ్ళారు. అను ఏం చేస్తున్నావు? వస్తున్నా. వచ్చి పడుకో. నైట్ సరిగ్గా పడుకోలేదా? ఇంత లేట్గా లేచావు? బీ బ్లాక్లో నిన్న నైట్ మర్డర్ జరిగిందంట, తెలుసా? ఫిరోజ్ గారు లేరు, ఆయన ఎవరో చంపేశారు. పోలీసులు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. అనవసరంగా ఏది మాట్లాడదు. నేను జాగింగ్కి వెళ్ళొస్తా. అను అను బయట నుంచి ఏమంటేనా?
వాచ్మ్యాన్ సార్ ఎవరిది బైకు? తెలియదు సార్. ప్రసాద్, సార్ బైక్ నెంబర్ నోట్ చేసుకుని ఆ, మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కో. సరే సార్. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈవినింగ్ 8కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. షూర్. ఓకే, డ్రైవ్ సేఫ్. డన్. మీరు రెస్ట్ తీసుకోవాల్సింది కదా మేడం. డెలివరీ అయ్యాక ఎలాగో ఇంట్లోనే కదా ఉండాలి. అప్పుడప్పుడు డ్యూటీ చేయనివ్వండి సార్. ఎనీవేస్, క్రైమ్ సీన్ స్టేటస్ ఏంటి? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మేడం. ఈ అపార్ట్మెంట్ వెనుకున్న గేటు దగ్గర బైకు సూషు దొరికాయి. ఎవరవో తెలీదు. మన ప్రసాద్ను పంపించి బండి తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పాను. ఆ టైంలో ఇంట్లో ఇంకెవరు లేరా? అతను ఒక్కడే ఉన్నాడు మేడం. తన వైఫ్ సైరా 2 రోజులుగా ఊళ్ళో లేదు. ఇన్ఫామ్ చేశాం మేడం. వస్తోంది. పదండి మేడం, రండి. సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మేడం. లిఫ్ట్ లేదా? లేదు మేడం. పదండి. పర్వాలేదా? నాకు ఓకే జోసెఫ్ సార్. మీరే రిటైర్ అవ్వబోతున్నారు. మరి రిటైర్మెంట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మీ ఇష్టం అమ్మా. ఆ రోజు అదేదో స్వీట్ తీసుకొచ్చారే, ఏంటది? పూతరేకులు. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి పార్టీలో. ఖచ్చితంగా అమ్మా. ఇదిగో ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సరే. నేను మర్చిపోతా. డీప్ కట్. అవును మేడం. తల మీద కూడా హెవీ ఇంజ్యూరీ ఉంది. ఎనీ సైన్స్ ఆఫ్ రాబరీ? లేదు మేడం. మేడం, ఈరోజు వైఫ్ వచ్చింది. వాటర్ తీసుకుందాం. ఊరెప్పుడు వెళ్ళారు? మొన్న రాత్రి. మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎనీథింగ్? అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారా ఆయన్ని? ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ కుసుమ ఉంది, సి బ్లాక్లో. వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తాం. బీ స్ట్రాంగ్.